ఓకే గాయ్స్, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటిదంటే ఇంతవరకు మనం స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటిదంటే ప్యాచ్ టూల్. సో జనరల్గా ప్యాచ్ టూల్ అనేది ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఒక ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లో రీప్లేస్ చేయొచ్చు, లేదా ఉన్న ప్లేస్లోనే వేరే బ్యాక్గ్రౌండ్తోని కవర్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్యాచ్ టూల్ ఉంటుంది, షార్ట్ కట్ వచ్చేసి జే. దిస్ వాజ్ ద ప్యాచ్ టూల్. ఓకే, షార్ట్ కట్ వచ్చేసి జే. ఓకేనా. సో ఐఎమ్ యూజింగ్ జే. అండ్ దెన్ ఇక్కడ మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాచ్ టూల్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ దిస్ ఏరియా. సో ఈ ఏరియాని కొంచెం ముందుకి ఇలా జరిపారనుకోండి, ఇక్కడ ఉన్న ఏరియాతోనే రీప్లేస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న బర్డ్స్ అనేవి మనకు కనబడకుండా పోయినాయి. అదే బర్డ్స్ని మనం ఎంటీ ఏరియా నుంచి తీసుకొని, అంటే ఇక్కడ ఉన్న ఏరియా నుంచి తీసుకొని, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో నేను బర్డ్స్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటాను. సో ఇలా తీసుకొని జస్ట్ సింప్లీ రీప్లేస్ ఇట్. సో చూడండి, ఎలాంటి డిఫరెన్స్ కూడా లేకుండా మనకు రీప్లేస్ అయిపోయింది. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇండివిజువల్ బర్డ్ అండ్ యూ కెన్ ఎరేజ్ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్, లైక్ యూ కెన్ టేక్ దిస్ ఏరియా అండ్ యూ కెన్ రీప్లేస్ ద ఆబ్జెక్ట్ లైక్. ఓకే, సో మీకు ఈ కాన్సెప్ట్లో ప్యాచ్ టూల్ అనేది ఇట్లా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ప్లేస్ నుంచి ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయడం కానీ, లేదా రీప్లేస్ చేయడం కానీ, ఉన్న ఆబ్జెక్ట్ని అక్కడి నుంచి తీసి కొత్త ఆబ్జెక్ట్స్ పెట్టడానికి కానీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఈవెన్ వీ కెన్ యూజ్ లైక్ ఇప్పుడు కంప్లీట్గా ఇక్కడ ఆబ్జెక్ట్స్ లేకుండా రిమూవ్ చేయొచ్చు, అండ్ ఉన్న ఆబ్జెక్ట్స్ని పెంచుకోవడానికి కూడా ఈ ప్యాచ్ టూల్తోని ట్రై చేయొచ్చు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఆబ్జెక్ట్స్ కూడా లేవు. సో నేను ఏం చేస్తున్నా, ఈ ఏరియాని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా మనకి ఏమైంది, బర్డ్స్ అనేవి రీప్లేస్ అయిపోతున్నాయి. ఇఫ్ యూ వాంట్ లైక్ మోర్ బర్డ్స్, సింప్లీ లైక్ ఇఫ్ యూ వాంట్ బర్డ్స్ హియర్, సో సెలెక్ట్ దిస్ ఏరియా అండ్ జస్ట్ గో ఫర్ హియర్ లైక్. సో మీకు ఎట్లాంటి డిఫరెన్స్ అంటే మ్యానిపులేషన్ చేసినట్టుగా కానీ థింగ్స్ కానీ మీకు ఇక్కడ ఏం కనపడట్లేదు. అండ్ పర్టికులర్గా కలర్స్ అన్నీ కలిసిపోయినాయి, ప్రతి దాంట్లో మెర్జ్ అయిపోయింది కలర్ అనేది మీకు. ఓకేనా. సో ఇట్లా అంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ రోడ్ ఉంది, దానిపైన వైట్ స్ట్రిప్స్ వేసి ఉన్నాయి. సో వైట్ స్ట్రిప్స్ లోపల ఈ స్ట్రిప్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. అంటే ఏది, ఇక్కడ ఉన్న ఏరియా లోపల ఉన్న ఈ స్ట్రిప్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో యాస్టీస్ ఇక్కడ ఉన్న స్ట్రిప్ని మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే దీనికోసం ఐఎమ్ యూజింగ్ పెన్ టూల్. ఎందుకంటే ఇట్లా మాన్యువల్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే అక్యురేటెడ్గా వస్తుందని కొంచెం నమ్మకం లేదు. సో ఐ సెలెక్ట్ లైక్ దిస్ విత్ ప్యాచ్ టూల్ ఓన్లీ. సో నేను డైరెక్ట్గా ఈ ప్లేస్ని ఇక్కడికి రీప్లేస్ చేసుకుంటున్నా. చూడండి ఎంత అక్యురేటెడ్గా రిజల్ట్ ఉందో. కాకపోతే కొంచెం ఇటు సైడ్కి రీప్లేస్ అయింది. సో మీరు కావాలనుకుంటే ఈ ఏరియా అంటే సైడ్కి కాకుండా షిఫ్ట్ పట్టుకుంటే ఎగ్జాక్ట్గా అంటే మీకు ఏదైతే కరెక్ట్గా రీప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఏరియాకి రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఎంతవరకు కావాలో అంతవరకు. సో నాకు ఇలా పర్టికులర్గా రీప్లేస్ అయిపోయింది. సో దిస్ వాజ్ అబౌట్ ప్యాచ్ టూల్. ఓకేనా.